హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్య. ఈరోజు వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మేము హైదరాబాద్ నుండి విజయనగరం అయితే వెళ్ళామండి. మా వారి ఫ్రెండ్ చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు కొమ్మాదిలో ఉంటారు. వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. మేము వెళ్ళిన రోజే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మా పిల్లలకైతే హైదరాబాద్ నుండే స్టార్ట్ చేస్తారు బీచ్కి వెళ్దామని. ఈసారి స్ట్రాంగ్గా అనుకొని వెళ్ళాం. ఈ సెకండ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాకు కొంచెం హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉందని బీచ్కి అయితే వెళ్ళలేదు. మా పెద్ద పాపని తీసుకొని భీమిలీ బీచ్కి అయితే వాళ్ళు వెళ్ళారు. నేను మా వారు మా చిన్నమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాం. హాస్పిటల్ పైన అయినాక పోలీస్ క్వార్టర్స్ నుండి రుషికొండ బీచ్కి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే అందరం కలిసి భీమిలీ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. మా వారి ఫ్రెండ్ హైదరాబాద్లో ఉప్పల్లో ఉండేవారు. కోవిడ్ టైంలో ఇంటికైతే వెళ్ళిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రజెంట్ అయితే కొమ్మాదిలో ఉంటున్నారు. తాను వరాకిల్లో జాబ్ చేస్తారు. ఇప్పటికీ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీస్తే హైదరాబాద్ మళ్ళీ వస్తారు. ప్రజెంట్ అయితే మేము మారికవలస నుండి కొమ్మాది మధ్యలో ఉన్న ఒక రూట్లో అయితే వెళ్తున్నాము. ఆ రూట్ నుండి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర నుండి అది దగ్గర కాబట్టి ఆ రూట్లో అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ రూట్లో వెళ్ళడం ఫస్ట్ టైం. చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు. వైజాగ్లో ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి భీమిలీకి వెళ్ళడానికి. తగరపల్స్తో లాస్ట్ భీమిలీకి వెళ్ళడానికి రూట్స్ అనేవి ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇదైతే ఈ రూట్ అయితే వీళ్ళ ఇంటి దగ్గర నుండి దగ్గర కాబట్టి ఇటు నుండి వెళ్తున్నాం. వైజాగ్లో తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ మాకు టైం ఉండదు. ఇది మేము దివాళీ టైంలో అయితే వెళ్ళాము. దివాళీకి మా వారికి 5 days అయితే లీవ్ ఇస్తారు. ఆ 5 daysలో దివాళీకి వచ్చినప్పుడే బీచ్కి అయితే వెళ్ళాం. ఆ వీడియోనే ఇది. ఇక్కడ బీచ్ అనేది హార్బర్ నుండి భీమిలీ బీచ్ వరకు రోడ్ అంబడే కనిపిస్తుంది. బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి భీమిలీ బీచ్ వరకు ఇంకా ఇలానే రోడ్ సైడే బీచ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి టైంలో అయితే వస్తాం కానీ పండగ హడావిడే సరిపోతుంది. ఆ 7 days అలానే గడిచిపోతుంది. ఇంక అప్పుడైతే టైమే ఉండదు వెళ్ళడానికి. నెక్స్ట్ సమ్మర్ వరకు వెయిట్ చేయాలి. సమ్మర్లోనే మేము మళ్ళీ పిల్లలకి హాలిడేస్ కాబట్టి అప్పుడైతే వస్తాము. భీమిలీ బీచ్కి వెళ్ళే రోడ్లో చూడండి, చుట్టూ చెట్లు, మధ్యలో ఏమో రోడ్డు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది అసలు. మా వారి ఫ్రెండ్కు 3 పిల్లలందరూ కలిసి ఒకటే రోడ్ సైడ్ బీచ్ కనిపిస్తే చాలు బీచ్ వచ్చేసిందని ఒకటే గొడవ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిపి వీడియో అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ కలిసేటప్పటి వరకు మెమరీగా ఉంటుందని. మా వారు పెళ్ళైన కొత్తలో బయటికి తీసుకెళ్ళమంటే భీమిలీ బీచ్కి అయితే తీసుకొని వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే బీచ్కి అయితే వెళ్ళలేదు. భీమిలీ బీచ్కి అయితే వెళ్ళలేదు. మాకు భీమిలీ బీచ్కి వచ్చి ఒక 8 years అలా అయి ఉంటుంది. మా మ్యారేజ్ అయిన కానీ కూడా ఒకరోజు కూడా ఇటువైపు రాలేదు. ఇంకా మేము హైదరాబాద్ నుంచి రాగానే వైజాగ్లో ట్రైన్ దిగి డైరెక్ట్ విజయనగరం కార్లో కానీ బస్సులో కానీ వెళ్ళిపోతాం. ఇంకా ఈ రూట్లో వచ్చే పని ఉండదు కాబట్టి ఒకసారి కూడా భీమిలీ బీచ్కి అయితే రాలేదు. భీమిలీ బీచ్ వెళ్ళడానికి ఎంట్రన్స్లో గుడి అయితే ఉంటుంది. ఊర్లో నుంచే రోడ్డు ఉంటుంది కాబట్టి భీమిలీ బీచ్ అయితే వచ్చేసింది. ఎంట్రన్స్లో ఉన్నాం. ఊరు స్టార్టింగ్లో అయితే ఇలా రోడ్ సైడ్ గోడలా కనిపిస్తుంది. అందరూ రోడ్ సైడ్ కూర్చున్నారు. సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది కాబట్టి అందరూ రోడ్ సైడ్ కూర్చున్నారు గోడల మీద. స్టార్టింగ్లో అయితే జనాలు ఎవరు లేరు. ఇక్కడ ఆడుకునే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అదే బీచ్లో స్నానం చేయడానికి ఆ ప్లేసెస్ వరకే వెళ్ళాలి. ఇక్కడ నుండి అయితే కొద్దిగా జనాలు కనిపిస్తున్నారు. భీమిలీ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. ఐస్ క్రీమ్స్, కార్లు మొత్తం పార్కింగ్ చేసింది. ఇక్కడ బస్ స్టాప్ ఒకటి ఉంటుంది. ఇంకా బస్ స్టాప్ కూడా వచ్చేసింది. కింద నుండి మేమైతే లోపలికి వెళ్ళి ఇక్కడ పిల్లలు ఎక్కడ స్నానం చేయాలో ప్లేస్ అయితే చూసుకుంటున్నాం. అందరూ నడుచుకుంటూ వస్తున్నాం. అలాగే మా పిల్లలు అయితే ముందే పరిగెడుతున్నారు. బీచ్ చూసి చాలా రోజులు అయింది కదా వచ్చి, అందుకని ముందే వెళ్తున్నారు. చూసుకుంటున్నాం ఎక్కడ బాగుంటుందా అని. ఇంకా అందరూ మాట్లాడుకుని అలా ముందుకు వెళ్ళాం. ఇక్కడ అందరూ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారనేసి ఇక్కడైతే స్నానం చేయడానికి వెళ్ళారు మా పిల్లలు. బీచ్ ఎంట్రన్స్లో అయితే రాళ్ళై ఉంటాయి. అక్కడ పిల్లలు ఆడితే ఏమైనా జారిపోతారేమో అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇసుకలో అయితే బాగా ఆడుకుంటారనేసి వాళ్ళు బొమ్మలు కూడా తెచ్చేసుకున్నారు ఇంటి దగ్గర నుండి ఇసుకలో ఆడుకోవడానికి. మొత్తం వాళ్ళ పిల్లలు మా పిల్లలు మొత్తం కలిపి బాగా ఎంజాయ్ చేశారు. హాయ్ చెప్తున్నారు. బాబాయ్ అయితే పడుకుని పోయాడు. వాడు అందరూ కలిసి ఇంకా స్నానం చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. మా వారు వాచి తీసి పక్కన పెట్టి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళారు. వీళ్ళు ఫుల్గా ఇసుకలో పైన వేసుకొని మరీ ఆడేసుకుంటున్నారు. పిల్లల వరకే స్నానం చేపిస్తున్నాం, మేమైతే చేయట్లేదు. దిగడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. మోకాల వరకే దిగి వచ్చేద్దాం అనుకుంటున్నాం. వీళ్ళైతే మొత్తం ఇసుకలో పడి దొరలేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ నాన్నలు కూడా. మా వారైతే ఇంకా మా పిల్లలతో కలిసి
మేమైతే ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. చూడండి అసలు ఎలా పిల్లలు ఇసుకలో దొర్లుతున్నారు. ఈవినింగ్ టైంలో చేపల వేటకైతే వెళ్తారు. మేమున్న ప్లేస్‌లోనే పడవలన్నీ పెట్టుకున్నారు. ఈవినింగ్ టైంలో చేపలు బాగా దొరుకుతాయి ఇక్కడ. కొంచెం రీజనబుల్‌గా కూడా ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే పట్టలేదు. రోజు అయితే మాత్రం మేము వెళ్ళిన 2 అవర్స్‌కే చీకటైతే అయిపోయింది. చుట్టూ లైట్స్ అయితే వేశారు. రోడ్ చుట్టూ బాగా అందంగా కనిపిస్తున్నాయి. రిటర్న్ అయితే అయిపోతున్నాం. బాబునైతే ఎత్తుకున్నా. వచ్చేటప్పుడు ఒక చిన్న క్రాబ్ అయితే కనిపించింది. పిల్లలు "నువ్వెప్పుడైనా క్రాబ్ చూసావా అమ్మ?" అని అడుగుతున్నారు. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికొచ్చి పిల్లలకైతే బట్టలు మార్చేసి ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇంటికెళ్ళాక వంట చేయడానికి ఓపిక అయితే ఉండదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. రెస్టారెంట్‌లో తినేసి వెళ్ళిపోదామని. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. బయలుదేరుతున్నాం. ఎండాడ వెళ్ళి అక్కడ టిఫిన్ చేసేసి ఇంటికైతే వెళ్దామని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అసలు ఎంత బాగున్నాయి చూడండి బీచ్ రోడ్లో లైట్స్. బీచ్ రోడ్లో నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. లైటింగ్స్తో కొబ్బరి చెట్లకి చుట్టూ లైటింగ్స్ పెట్టేసి అసలు చూడడానికి చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ భాగ్య. బాయ్ బాయ్.